Before we started the meeting. కాబట్టి ఇప్పుడు ప్రారంభించక ముందు ఎవరో ఈ పాట పాడడం నేను గమనించాను. స్తుతియు మహిమ ఘనత నీకే. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట. You know who wrote this song? ఈ పాట ఎవరు రాశారో తెలుసా? I love to find out the background of who wrote the song and why they wrote the song. కాబట్టి కొన్ని కీర్తనలు ఎవరు రాశారో, ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు రాశారని తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. This song is written by one brother called Mohan Rao. కాబట్టి ఈ పాటను మోహన్ రావు అనే ఒక సహోదరుడు రాశాడు. పావనుడా మా ప్రభువా ఆరాధించదా నిన్ను మది పొగడదా. Wonderful. ఆనిముత్యాలు. There was a wonderful songs written by brother Mohan Rao. కాబట్టి మోహన్ రావు గారు ఈ పాటలు రాశారు. పావనుడా మా ప్రభువా అని. Recently I was introduced to him. కాబట్టి మరి ఇటీవల ఇటీవలే నాకు పరిచయం ఏర్పడింది. ఒకరు నన్ను పరిచయం చేశారు. సో ఐ స్పోక్ టు అంకుల్. ఆ అంకుల్ తో నేను మాట్లాడాను. అండ్ హి వాస్ టెల్లింగ్ దిస్. అప్పుడు అంకుల్ ఈ మాటలు చెప్తూ వచ్చారు. ఐ ప్లేడ్ దిస్ సాంగ్ సెవెరల్ టైమ్స్. ఐ sang the song several times. నేను ఎన్నో సార్లు ఈ పాటలు పాడాను, ఎన్నో సార్లు ఈ పాటలు వాయించాను. సో అంకుల్ వాస్ టెల్లింగ్ అబౌట్ ది సాంగ్ స్తుతియు మహిమ ఘనత నీకే. అంకుల్ ఈ స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట గురించి చెప్తూ వచ్చారు. When the song was composed, ఈ పాట రాసినప్పుడు sometime later they were singing this song in a house dedication in Guntur. కాబట్టి గుంటూరులో ఒక గృహ ప్రతిష్టలో ఈ పాట పాడుతున్నారు. సో when they sang this stanza, మరి ఈ పల్లవి పాడుతున్నప్పుడు, చరణం పాడుతున్నప్పుడు నీ ఒక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదు. Tell me what is so fascinating in this verse? కాబట్టి ఈ వచనంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి ఆలోచింపజేసే విషయం ఏమన్నా ఉంది దాంట్లో నాకు తెలుసు. ఏంటది? నీ ఒక్కడవే గొప్ప దేవుడు మాకు తెలుసు. And how we will look at. కాబట్టి మనం ఆ విధంగా ఆ కోణంలో చూస్తాం. When they were singing that song in Guntur, ఆ పాటను గుంటూరులో పాడుతున్నప్పుడు, you know, the people who were there all around, the neighbors, అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, whoever was possessed with the demons, అక్కడ దయ్యముల చేత పట్టబడిన వారు ఎవరైతే ఉన్నారో అపవిత్రాత్మ, they started shouting loudly things. వాళ్ళు గట్టిగా భీకరంగా వస్తూ వచ్చారు. Stop that. ఆ పాటను ఆపండి అని చెప్తూ వచ్చారు. What is the song? ఏంటి ఆ పాట? నీ ఒక్కడివే నీ గొప్ప దేవుడు. నీ ఒక్కడివే గొప్ప దేవుడు. మనుషులకు తెలియంది దయ్యాలకు తెలుసు. మనుషులు గ్రహించలేదు, దయ్యాలు గ్రహిస్తున్నాయి. దేనో వాటికి తెలుసు. ఎవరైనా who are they singing about? ఎవరి గురించి పాడుతున్నారని వాటికి తెలుసు. ఒకప్పుడు we were there. ఒకప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉంటిమి. We were in heaven. మనం పరలోకంలో ఉంటిమి. We used to worship that God. కాబట్టి ఆ దేవుడిని మేము ఆరాధించేవాళ్ళం. We fell down because of our rebellion. కాబట్టి మా తిరుగుబాటును బట్టి మేము పడిపోయామని ఆ అపవిత్రాత్మలకు తెలుసు. And these people are singing about the same God. మరి ఈ ప్రజలు ఆ దేవుడి గురించి పాడుతున్నారు. And those people were acknowledging and saying, ఆయనే నిజమైన ఒక్కడే దేవుడు. కాబట్టి ఆ ప్రజలు ఆయనే నిజమైన ఒక్కడే దేవుడు అని వారు గ్రహిస్తున్నారు.